నో బ్యాగ్ డే పురస్కరించుకొని చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పొల్లంపల్లి విజేందర్, నిగ్గుల శ్రీదేవి, విద్యా వాలంటీర్లు బాబురావు, పర్షవేణి జ్యోతి, అంగన్వాడీ టీచర్స్ భీముడు లక్ష్మి మరియు విద్యార్థులు క్షేత్ర పర్యటనకు బయలుదేరినారు. ఈ క్షేత్ర పర్యటనలో గొర్రెలను, మేకలను పెంచుతున్న వారి దగ్గరకు వెళ్ళడం జరిగింది. చూడండి, చిన్న పిల్లలు కూడా మరి ఈ క్షేత్ర పర్యటనకు చాలా సంతోషంగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా అంగన్వాడీ పిల్లలు కూడా చూడండి, ఆయమ్మ టాటా చెప్తుంది. అంగన్వాడీ పిల్లలు కూడా క్షేత్ర పర్యటన అనుడుతోటే సంతోషంగా ఎగిరి గంతులు వేస్తూ మరి ఈ క్షేత్ర పర్యటనకు రావడం జరిగింది. అక్కడ ఉన్న మేకలను, గొర్రెలను విద్యార్థులు చూసి చాలా సంతోషించారు. చూడండి, విద్యార్థులు గొర్రెలను చూడడానికి చాలా ఉత్సాహపడుతున్నారు. మరి ఈ గొర్రెలు వాళ్ళను చూసి బెదిరిపోతున్నాయి. చూడండి, గొర్రెలన్నీ ఆ యొక్క కంచె నుండి విద్యార్థులను చూసి బయటికి రావడం జరిగింది. తిరిగి విద్యార్థులు కూడా మరి బయటకు రావడం జరిగింది. చూడండి, మరి అక్కడ ఆ యొక్క యజమాని గొర్రెలను అటు పోకుండా ఆపడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మరి ఆ గొర్రెల యొక్క యజమాని రమేష్ గారితో మాట్లాడుతూ మరి వాటి యొక్క తెలుసుకోవడం జరుగుతుంది. మీరు మధ్య మధ్యలో వీటికి ఇంజెక్షన్స్ ఇస్తుంటారు కదా, ఎందుకు ఇస్తుంటారు ఇంజెక్షన్స్? ఇంజక్షన్ అంటే టీబీ పురుగు వాటి వ్యాక్సిన్ పడకపోతే తట్టుకోలేదు. వ్యాక్సిన్ పడాలి, సొల్లు, కాళ్ళ నొప్పులు, సొల్లు, టీబీ, దొబ్బరోగం వ్యాక్సిన్ 3 months ఒకసారి వేయాలి. అంటే మీకు డాక్టర్ పర్యవేక్షణలో సూదులు ఇస్తారా, లేకుంటే మీ సొంతంగా ట్రీట్మెంట్ చేస్తారా? డాక్టర్ పర్యవేక్షణ అంటే డాక్టర్ వస్తారా? పశువుల డాక్టర్ ఎక్కడికి వస్తాడా? దాదాపు వీటికి ఏ రోగాలు వస్తాయంటాయి? సొల్లు లాంటి సొల్లు, ఈ దొబ్బ, కుంటులు లాంటి అట్లా కొన్ని అయిపోతాయి. ఇప్పుడు వీటి మీద మీరు జీవనోపాధి అమ్ముతాంటారా మీరు? అమ్ముతాం. ఎంత కూడా అమ్ముతా అంటారు? వాటికి సైజుని బట్టి అంటే ఇప్పుడు కిలో కొద్ది అమ్ముతారా? లైవ్ రేట్ అమ్ముతారా లేకుంటే మొత్తం గుత్తా అమ్ముతాం? పూలు గుత్తా 5,000 6,000 చొప్పున అమ్ముతాం. ఇదేంటే ఈ గొర్రెలతోటి మీకు ఏమైనా లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా? లాభం ఉంటుందా? ఉండదు, చాలా ఇబ్బంది ఉంటుంది, రిస్క్ ఉంటుంది. ఇట్లా పిల్లలు రిస్క్ తో కూడుకున్న పని. ఇప్పుడు వీటి ఎరువుని మీరు ఏం చేస్తారు? పొలాలలో అమ్ముతాం. ఎట్లా అమ్ముతా అంటారు? ట్రిప్కు 3,000 చొప్పున అమ్ముతాయి. ట్రిప్కు 3,000 చొప్పున వేస్తారు కదా. అంటే ఎరువుగా బాగా ఉపయోగపడుతుంది పంట పొలాలలో? చాలా ఉపయోగపడుతుంది, బెనిఫిట్ బాగుంటుంది. బెనిఫిట్ బాగుంటుందా? ఈ యూరియా ఇవి కొనడం వల్ల ఈ పిండి బత్తాలు కొంచెం తక్కువ పడతాను. మొత్తం యూజ్ చేసుకో పాటు ఉపయోగపడుతుంటాయా? మీరు ఇప్పుడు వీటి వెంట్రుకలు కట్ చేస్తా అంటారు కదా, గొర్రెల వెంట్రుకలు కట్ చేస్తారు కదా, ఏం చేస్తారు ఆ వెంట్రుకలు మరి మీరు? మేము బయట మారేస్తాం. కొంతమంది ఈ చెద్దలు లాంటివి కాదు, గొంగలు తయారీకి ఉపయోగపడుతుంది. దోళ్ళకు కొంతమంది మేకలు తోళ్ళు అమ్ముతారా మీరు? వెంట్రుకలు కట్ చేసి అమ్మరా? పారేస్తాం. అప్పుడు కొద్ది రోజుల కింద పట్టుకుపోయారు కానీ ఇప్పుడు ఆ వెంట్రుకలను కూడా ఎరువుగా పొలాలలో వేస్తున్నట్టుగా నిజమేనా? వేస్తే ఎరువుగా ఉపయోగపడుతుందా మరి వెంట్రుకలు? మ్యాక్సిమం ఉపయోగపడుతుందా? తిరిగి విద్యార్థులు అక్కడ నుండి వేరొక ప్రదేశానికి
వెళుతున్నారు. చూడండి, విద్యార్థులందరూ వేరొక ప్రాంతానికి చూడడానికి మరి ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో వెళుతున్నారు. చూడండి, ఇప్పుడు ఎటు వెళ్తారో తెలుసుకుందాం మరి. బాయ్.